నమస్కారం అండి. నా పేరు విశ్వప్రసాద్. నేను జిల్లా పరిషత్ బాలబడి పాఠశాల గోరంట్ల ప్రధానోపాధ్యాయుని, అంటే మీ ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఈరోజు మన పాఠశాలలో అడ్మిషన్స్ అనేవి 2026-27 సంవత్సరం నుంచి అడ్మిషన్స్ ప్రారంభమైనవి. మన ఊరి పాఠశాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు మనం ఈరోజు మన దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి కంపల్సరీగా మీరందరూ కూడా మీ విద్యార్థులు, మీ పిల్లలను మన ఊరి పాఠశాలలో చేర్పించండి. మనకి ఈరోజు మీరు అనేక టూర్లు చూస్తుంటారన్నమాట. ఈరోజు మనం కూడా ప్రభుత్వ పాఠశాల ఎలా ఉంది అనే విషయం మీద ఈరోజు ప్రభుత్వ పాఠశాల టూర్ మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. చాలామంది వీడియో చూసిన చాలామంది ఈ పాఠశాలలో విద్యార్థులు ఉంటారన్నమాట. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు లాయర్లు గాను, డాక్టర్లు గాను, ప్రజాప్రతినిధులు గాను, పోలీస్ అధికారులు గాను ఎంతో మంది ఈ పాఠశాల నుంచి రావడం జరిగింది. అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాల మీరు చదివే పాఠశాల వేరు, ఈ రోజు తన ప్రభుత్వం కలిగిన సౌకర్యాలు ఉన్న పాఠశాల వేరు. అలాంటి పాఠశాలలో మీ విద్యార్థులను, మీ పిల్లలు చేర్పించండి. అందుకు సంబంధించిన వివరాలు ఈరోజు మీకు అన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మామూలుగా మీరు సెలబ్రిటీస్ టూర్ చూస్తుంటారు. ఈరోజు సెలబ్రిటీస్ హౌస్ టూర్ అని, ఇల్లు టూర్ అని చూస్తుంటారు అన్నమాట. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మనకి ఎలాంటి సౌకర్యాలు ఉన్న విషయం మీద మీకు ఈరోజు నేను మీకు పూర్తిగా వివరించదలుచుకున్నాను. ఇది మన పాఠశాల ఆఫీస్ రూమ్. మన పాఠశాల నుండి చెప్పైతే కూర్చోండి. ఇక్కడ మన పాఠశాల సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, వివరించండి. మన పిల్లలతో రోజు కూడా ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా వాటిని పర్యవేక్షిస్తుంటాము. ఇతర పాఠశాల ఇతర వాతావరణం పాఠశాల నిరంతరం గమనించినట్టయితే మన పచ్చని వాతావరణం మనకు కనిపిస్తుంది. పాఠశాల వాతావరణం చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఓకే, మనకి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఇదే కాకుండా విద్య అనేది డిజిటల్ ద్వారా, ఐఈపీ ప్యానల్స్ ద్వారా మన ఉపాధ్యాయులు బోధిస్తున్నారన్నమాట. నాకు తెలిసి ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా ఐఈపీ ప్యానల్ ద్వారా అనేది బోధన జరగదన్నమాట. ఐఈపీ ప్యానల్ ద్వారా జరగడం వల్ల పిల్లలకు చక్కగా అర్థమయ్యే అవకాశం ఉందన్నమాట. మనకు మంచి జ్ఞానాన్ని కూడా పొందే అవకాశం ఉందన్నమాట. మనం ఈరోజు చూసినట్టయితే మనం ఒక సైన్స్ టీచర్ టీచర్ గారు పాఠం చెప్పడం జరిగింది. ఒకసారి రండి అర్థం చేస్తాం. Today we are discussing what is like combination. Combination means what? Combining two or more substances. Combining two or more substances and form one single product. Two or more substances are reacted and finally we get the one product. That reaction we call as a chemical combination reaction. We are giving some examples for chemical combination. The first one is CaO. What is meant CaO? What is the chemical name of CaO? Magnesium oxide. Common name of CaO is methylene. It is a lime powder. We are adding to this CaO. Lime powder. What we are adding here? H2O. H2O means water. On adding water, we are dissolving the lime powder in water. What we will get? CaO taken twice. CaO which taken twice means slaked lime. Its chemical name is calcium hydroxide. Calcium hydroxide. Its common name is the slaked lime. Common name is slaked lime, and also we call this lime water. Lime water. What are the formulas of limestone, lime powder, and lime water? Limestone formula. Can you say the limestone? Limestone formula. CaCO3 is the limestone. Its chemical name is calcium oxide. Calcium oxide. Is it oxide? Calcium carbonate. Now say the lime powder. Lime powder formula CaO. Next lime taken twice. CaOH. You remember like this: limestone, lime powder, lime water. ధర్మాత్ముండు వసుధనీన
జననీ జనకుడు సద్గురులనడు ఆత్మలనగా ఈ ఏరుముడును ఏ గృహస్థుని చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు అట్టివాడ సూవే ధర్మాత్ముండు వసుధ మీద. వసుధ అంటే భూమి. ఈ భూమి మీద ఎవరు నిజమైనటువంటి ధర్మాత్ముడు అంటే ఎవరు అంటే జనని జనకుడు. జనని అంటే తల్లి, జనకుడు అంటే తల్లి తండ్రుడు, సద్గురుడు. సద్గురు అంటే గురువు, అనలుడు అంటే అగ్ని, ఆత్మ. జనని జనకులు అగ్ని ఆత్మ గురువు. ఈ ఐదుగురిని ఈ ఏడుగురిని అంటే ఐదుగురును ఏ గృహస్థుడి చేత ఏ గృహస్థుడైనటువంటి వాడి చేత గృహస్థుడైనటువంటి వాడి చేత ఈ 5 మంది జనని తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ ఈ 5 మందితో ఎవరైతే పూజింపబడతారో సుగతి వాంఛ ప్రసాదితులగుదురు. మరి అటువంటి వాళ్ళు మరి సుగతి వాంఛ ప్రసాదితులగుదురు. ఎవరైతే ఈ 5 మందిని పూజిస్తారో అటువంటి వాళ్లకు పుణ్యం అనేది లభిస్తుంది. ఓకే, మన పాఠశాల అనేది మీరు చూసే ఉంటారన్నమాట. గోరెంట్లలోనే మన ఇంత గ్రౌండ్ ఉన్నటువంటి పాఠశాల ఎక్కడ లేదన్నమాట. ఇంత గురుకుల వాతావరణం మన పాఠశాలలో గురుకుల వాతావరణం కల్పించే వాతావరణం మనం ఈరోజు నేను గమనిస్తున్నాం. ఎంత చక్కటి వాతావరణం మన దగ్గర చూడవచ్చు. ఉదయం రాగానే పిల్లలు సరస్వతి దేవికి నమస్కారం చేసుకుంటారనమాట. ఇది కూడా సరస్వతి దేవి అంటే చదువుల తల్లి అని చెప్పేసి మా అందరికి తెలుసుకున్నమాట. అక్కడ ఉదయం దర్శనం చేసుకొని సరస్వతి దేవి చేసుకొని ఉదయాన్నే ఈ పిల్లలు క్లాసులకు మొదలుపెట్టడం జరుగుతుంది. ఇంతటి ప్రశాంతమైన వాతావరణం మనం ఎక్కడ కూడా మనం గవర్నమెంట్లో చూసే అవకాశం లేదనమాట. ఏ ప్రైవేట్ పాఠశాల కూడా ఇంతటి అద్భుతమైన వాతావరణం మనకు కనబడదు. అంతటి వాతావరణం ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఈ పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకుంటూ పాడుకుంటూ చక్కటి ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకరు మీకు చూపిస్తానమాట. అలాంటి ఇది మన స్కూల్ యొక్క డైనింగ్ హాల్. పిల్లలు చక్కగా భోజనం చేయడానికి మనకు పాఠశాలలో ఒక డైనింగ్ హాల్ అనేది ఉందన్నమాట. ఈ డైనింగ్ హాల్ అనేది మీకు ఈరోజు తిరిగి జరుగుతుంది, గమనించండి. ఇది మన పాఠశాలలో డైనింగ్ హాల్. పిల్లలు చాలా ఆహ్లాదకరంగా చెట్ల వాతావరణంలో గురుకుల వాతావరణంలో చక్కగా వారు మంచి భోజనం మంచి ఆహారం తినడానికి మనకు పాఠశాలలో ఈ డైనింగ్ హాల్ అనేది చక్కగా ఉందన్నమాట. నాకు తెలిసి ఇంతటి డైనింగ్ హాల్ కూడా మనకు ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వ పాఠశాల విశాలమైన తరగతులు ఇలాంటి పాఠశాలకి మనం ఎక్కడ గోత్ర పట్టణంలో ఎక్కడ మనం చూస్తుంటాం, గమనించండి. అలాగే అనేక మంది అనుభవం ఉపాధ్యాయులు మనకి ఈరోజు మన పాఠశాలలో అందుబాటులో ఉన్నారన్నమాట. ప్రతి సబ్జెక్టు కూడా 3 ఉపాధ్యాయులు మనకి ఈరోజు ఇక్కడ అందుబాటులో ఉన్నారన్నమాట. నేనైతే బలంగా చెప్పగలను, ఇంతటి అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఎక్కడ కూడా గవర్నమెంట్లో ఏ స్కూల్లో కూడా లేరు. అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను అన్నమాట. మీ పిల్లల చదువుకు నేను గ్యారెంటీ ఇవ్వగలను. తర్వాత మనకు మరికొన్ని సౌకర్యాలు చూపిస్తాను, రండి. ఇక్కడ పిల్లలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఉందన్నమాట. మనకు ఇక్కడ స్వచ్ఛమైనటువంటి రెగ్యులర్గా మనకు పిల్లలు మామూలు ట్యాప్ వాటర్ కాకుండా చక్కగా నీరు తాగేట్టుగా ప్రతిరోజు కూడా మనము ఈ వాటర్ పిల్లలకు చక్కటి నీళ్ళు ఉన్నాయన్నమాట. మనకు ప్రతిరోజు కూడా మన మినరల్ వాటర్ ప్లాంట్ అనేది మనకు అందుబాటులో ఉందన్నమాట. మంచి పరిశుభ్రమైన నీరుతో పిల్లలు భోజనం చేసేటప్పుడు ఈ నీటిని వాడుకోవచ్చు. అది కూడా మన పాఠశాలలో ఉందన్నమాట. దీన్ని ప్రత్యేకంగా మనమే ఖర్చు పెట్టడం లేదు. మనం ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ పిల్లలు చదువుకునే అవకాశం మన పాఠశాలలో ఉంది. వేలకు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ పాఠశాలలో ఫెయిల్ అవుతున్నారన్నమాట. కానీ ఈ మన పాఠశాలలో గత సంవత్సరం 500 పైగా 10 మంది విద్యార్థులు రావడం జరిగిందన్నమాట. డిప్లొమేట్ కూడా 3 సెలెక్ట్ కావడం జరిగింది. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం అన్నమాట. చాలా మంది అనుకుంటారు బాయ్స్ స్కూల్లో కొద్దిగా అల్లరి ఎక్కువ ఉందని చెప్పేసి. అది ఎట్టి పరిస్థితి లేదండి. బాయ్స్ స్కూల్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మార్పు అనేది ఉంది.
ఇదంతా మీరు చదివిన పాఠశాల మీరంతా గమనించవచ్చు అనమాట. మీరు చదివిన పాఠశాల ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది. మనం మీకు తెలిసిన సౌకర్యాలను కూడా ఏ విధంగా తెలుసుకుంటున్నాం అనమాట. ఈ విశాలమైన ప్రాంగణం అనమాట. మన విద్యార్థులు చక్కగా ఆడుకోవడానికి ఇంత ప్రాంగణం అనేది చెప్పాను కదా, ఇంత ప్రాంగణం అనేది చాలా ముఖ్యమైన. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నమాట. కేవలం చదువు మాత్రమే ఉంటే అది ఆ విద్యార్థి అనేది పూర్తి స్థాయిలో ఉండడం అన్నమాట. ఆటలు పాటలు అన్నీ ఉంటేనే విద్యార్థి అనేది సమగ్రంగా అభివృద్ధి చెందుతాడు. అందుకు సంబంధించి మనకు చక్కటి పీడీ మాస్టర్లు మన పాఠశాలలో ఉన్నారు. చక్కటి ప్రాంగణం ఉందన్నమాట. అలాగే మన పాఠశాలలో స్కౌట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్కౌట్స్ వల్ల పిల్లల్లో దేశభక్తి పెంపొందించి సేవా తత్పరత అనేది పెంచడం కోసం స్కౌట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మన సమాజం బాగుండాలంటే, మన గవర్నమెంట్ సమాజం బాగుండాలంటే మన ఊరి పాఠశాల బాగుండాలి. మన ఊరి పాఠశాల బాగుంటేనే మన సమాజం అనేది చక్కగా ఉంటుంది. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మన ఊరి పాఠశాల బాగుండాలని అందరూ కోరుకోవాలన్న అని నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు మరొక అసెట్ ఉందన్నమాట ఇక్కడ మన దగ్గర. ఇది మన పాఠశాల ఆడిటోరియం. ఈ పాఠశాల ఆడిటోరియం తీసుకొని ఇది మన పాఠశాల పిల్లలు అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు అనేక రకాల కార్యక్రమాలకి కేవలం చదువు మాత్రం కాకుండా అనేక రకాల కార్యక్రమాలు, యాక్టివిటీస్ అనేది సాంస్కృతిక కార్యక్రమాలు, కాంపిటీషన్స్ అనేక రకాల కార్యక్రమాలకు ఇది వేదికగా ఉంటుందన్నమాట. ఇంత చక్కటి ఆరోగ్యం కూడా మన పాఠశాలలో ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లల యొక్క మానసిక అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. ఇంతటి ఆరోగ్యం మన పాఠశాలలో మనందరికీ జరపాలి. ఇన్ని అవకాశాలు ఉన్న పాఠశాలలో మన పిల్లవాడు ఎందుకు చదువుకుంటుంది మీరందరూ ఖచ్చితంగా ఆలోచించారు. ఇన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చదువుతో పాటు నైతికతలు, క్రమశిక్షణ ఇవన్నీ అందుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలను మన ఊరు పాఠశాల, మన ఊరు ప్రభుత్వ పాఠశాలను చేర్పించాము. మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మన పాఠశాలనే మన పిల్లలు చేర్చాక దృశ్యాలు చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము గ్రంథాలయం ఎలా చూపిస్తాను మీకు. మనం ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ క్లాసులు చూసామన్నమాట. మన క్లాస్ రూమ్లో టీచర్స్ ఏ విధంగా బోధిస్తున్నారు ఐఏపీ ప్యానల్ ద్వారా. ఇప్పుడు మన స్కూల్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే మన పాఠశాల గ్రంథాలయం. మన గ్రంథాలయం కూడా చాలా విషయాలు ఉందన్నమాట. మన ముఖ్యంగా ఈ గ్రంథాలయంలో ఉంటున్నట్టు మీకు కొన్ని వేల పుస్తకాలతో మనకి ఈరోజు గ్రంథాలయం దగ్గర ఉందన్నమాట. గ్రంథాలయంతో పాటు ఐఏపీ ప్యానల్ ఉన్నమాట. పిల్లలు దీంతో మంచి కూడా మనం చక్కగా తెలుసుకోవడానికి వచ్చిన అవకాశం ఉంది. కొన్ని వేల పుస్తకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు విద్యార్థులు ఒక 2 పీరియడ్ల పాటు, ఒక పీరియడ్ పాటు రోజు వారంలో 2 పీరియడ్లు ఇక్కడే కూర్చొని చక్కగా చదువుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంతటి గ్రంథాలయం కలిసి మన పాఠశాల, మన ఊరి గ్రంథాలయంలో కూడా ఈ పుస్తకాలు అయితే ఉండవు. కాబట్టి అందరూ కూడా చక్కగా చదువుకోవడానికి విద్యార్థులు కూడా కేవలం ఆటపాటలు కాదనమాట. అప్పుడప్పుడు సబ్జెక్టులు కాకుండా ఇలాంటి ఇతర పుస్తకాలను చదువుకోవడం వల్ల వీళ్ళకు మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా గ్రంథాలయాన్ని కూడా ప్రతిరోజు ఒక పీరియడ్ గా చేసి విద్యార్థులకు చదివడం జరుగుతుంది అనమాట. ఒక టీచర్ రాయడం జరుగుతుంది గ్రంథాలయం సంబంధించి కూడా. ఈ విధంగా పాఠశాల గ్రంథాలయం ఉందన్నమాట. ఒకసారి మేము గమనించచ్చు అనమాట పాఠశాల గ్రంథాలయం ఎలా ఉందని విషయం. కాబట్టి ఇన్ని సౌకర్యాలు మన ఊరి పాఠశాలలో ఉన్నాయి. చాలా మంది తెలియదు ఇన్ని సౌకర్యాలు మన పాఠశాలలో ఉన్న విషయం కూడా చాలా మంది తెలియదు అనమాట. ఇలాంటి సౌకర్యాల పాఠశాల మన ముందు కోరుకోవాలి. ₹1 ఖర్చు లేకుండా మనం ఈరోజు అత్యంత మార్పు తెచ్చుకుంటున్నాం. అనేక విషయాలు మనం ముందుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన పాఠశాల అడ్మిషన్ మన ఊరి పాఠశాలను చేర్చుకుందాము. మన ఊరి పాఠశాలను బాగుపరుచుకుందాము. మన ఊరి పాఠశాలను నిలబెట్టుకున్నాము తప్పకుండా. అలాగే మనము కేవలం పాఠాలు ఇవి మాత్రం కాకుండా మన పాఠశాలలో మ్యూజిక్ సంబంధించి కూడా ఒక టీచర్ ఉండాలన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కువ పాఠాలు పిల్లలు కాకుండా అప్పుడప్పుడు మ్యూజిక్ సంబంధించి కూడా కొన్ని యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ పిల్లలను మ్యూజిక్ కూడా నేర్పించి జరుగుతుందన్నమాట. అందుకు సంబంధించి మన పాఠశాలలో ఒక టీచర్ కూడా ప్రత్యేకంగా ఉన్నారు. అది మనం చూద్దాం రండి. విశాల విశ్వంలో ప్రాముఖ్యంగా పాడాలి. విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం. విశాల
సుస్వరాలము మేము మధుర వీణ నా దేశం దేశం మధుర వీణ నా దేశం దేశం విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం విశాల విశ్వంలో చూశారు కదా ఈరోజు మన గోరంట్లలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏ విధంగా విద్య బోధిస్తున్నారు, ఎలాంటి విద్యార్థులు మీకు చేరే అవకాశాలు ఇలా ఉన్నాయి అనే విషయం మీరందరూ గమనించారనమాట. ఇది మీ ఊరి పాఠశాల, మన ఊరి పాఠశాలను మనం బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ సౌకర్యాలను గమనించిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు ఆలోచన వచ్చిందనమాట. మనం ఎందుకు మన పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించుకోవడం చెప్పేసి ఖచ్చితంగా వచ్చింటుంది. కాబట్టి దయచేసి పాఠశాలను సందర్శించండి, ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయుని విచారించండి. తప్పకుండా మీరందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో మన విద్యార్థులను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు మీ ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.